హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 48 లాస్‌లో సెకండ్ లా గురించి తెలుసుకోబోతున్నాం. నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్. లెర్న్ హౌ టు యూజ్ యువర్ ఎనిమీస్. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు డిస్క్లైమర్ ఇస్తున్నాను. నీతో నేర్చుకున్నది ఏదైనా మన సెల్ఫ్ బెనిఫిట్ కోసమే. అలా అని చెప్పేసి వేరే వాళ్ళని మోసం చేసి వాళ్ళని మ్యానిపులేట్ చేయడం కాదు. సో, మీరు నేర్చుకున్నది ఏదైనా మీకోసం మాత్రమే. సో, డోంట్ షేర్ ఇట్ టు ఎవ్రీవన్. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మన డే టు డే లైఫ్‌లో చూస్తుంది. సో, మీకు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వినండి. సో, మీకు టైటిల్ ఉన్నట్టుగానే డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్. అంటే మీరు మీ ఫ్రెండ్స్‌ని బ్లైండ్‌గా ట్రస్ట్ చేయకండి. వాళ్ళపైన మీరు కొంచెం రెస్పెక్ట్ పెట్టుకోండి. కాకపోతే ఓవర్‌గా ట్రస్ట్ చేయకండి. మీ లైఫ్‌లో మీకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకడ ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. అదెళ్లి మీ ఫ్రెండ్‌కి చెప్పావు. వాడు ఫస్ట్ మీకు సపోర్ట్ చేయకుండా మిమ్మల్ని డిస్కరేజ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ లేకున్నా మీ అదృష్టం బాగుండి వాడు ఓకే చెప్పి జాయిన్ అయ్యాడే అనుకో, వాడేదైనా మిస్టేక్ చేస్తే వాడిని మీరు కవర్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో, ఇలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదొక ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్‌ని ఓవర్ ట్రస్ట్ చేయకుండా ఉండడానికి. ఇప్పుడు మన ఎనిమీస్‌ని ఎలా మన బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. మన ఎనిమీస్ అంటే మీకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు కోవిడ్-19 వచ్చినప్పుడు చాలామంది దాకా చాలా దేశాలు నష్టపోయాయి. కాపోతే దాని నుంచి కోలుకోవడం కోసం చాలా కంట్రీస్ ఆహ్, వే వేరే వేరే కంట్రీస్ తోటి హెల్ప్ తీసుకొని దానికి అగెనిస్ట్‌గా ఫైట్ చేశాయి. నార్మల్‌గా అయితే వేరే వేరే కంట్రీస్‌కి చాలా చాలా పగలుంటాయి. ఇంకా ఎప్పుడెప్పుడు వార్ స్టార్ట్ చేద్దామా అని ఉంటది. అది చ జ జపాన్ గానివ్వండి, రష్యా గానివ్వండి, లేకపోతే యూరప్ గాని, లేకపోతే మన యూఎస్ఏనే గానివ్వండి. ఎప్పుడెప్పుడు బెనిఫిట్ తీసుకుందామా వేరే పక్క కంట్రీ నుంచి ఎప్పుడెప్పుడు ఎప్పుడు కాంపిటీషన్ స్టేట్‌లోనే ఉంటది. కాపోతే ఇలాంటి పాండమిక్ వచ్చినప్పుడు మాత్రం అవన్నీ ఐకమత్యంగా పోరాడి వాళ్ళ వాళ్ళ ఉన్న కంట్రీస్‌లో ప్రాబ్లమ్స్ తీర్చుకుంది. హెల్త్ కండిషన్స్ ఏమున్నాయో అప్పుడు, అప్పుడు చాలా సిట్యుయేషన్ చాలా దారుణంగా ఉండేది పైగా. సో, ఇదొక ఎగ్జాంపుల్. మనము అప్పుడప్పుడు ఎనిమీస్ ఎట్లా యూజ్ చేసుకోవాలనేది. సో, నేను మీకు ఒక 3 ప్రాక్టికల్ అడ్వైసెస్ ఇస్తాను. ఇవి ఫాలో అవుతే మీరు ఈ లాని ఖచ్చితంగా ఫాలో కావచ్చు. అవేంటంటే మనం ముందు చెప్పుకున్నట్టే ఫ్రెండ్స్‌ని ఓవర్‌గా ట్రస్ట్ చేయకండి. వాళ్ళపైన మ్యూచువల్ ట్రస్ట్ ఉంచండి. కాపోతే వాళ్ళపైన రెస్పెక్ట్ ఉంచండి. ట్రస్ట్ ఉంచండి. కాపోతే అతిగా నమ్మకండి. దానివల్ల చాలా, చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. చాలా కోల్పోతారు మీరు జీవితంలో. సెకండ్ రూల్ వచ్చేసి మీ ఎనిమీస్‌ని స్టడీ చేయండి. వాళ్ళ స్ట్రెంగ్త్స్ గాని, వీక్‌నెసెస్ గాని మీకు తెలుసుకొని వాళ్ళ మీకు అనుకూలంగా మార్చుకోండి. అదే మన థర్డ్ లా గూడా. ఇంకొకటి మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు గదా! మన మిత్రుడిని పక్కన పెట్టుకో, శత్రువుని ఇంకా దగ్గర పెట్టుకో అని. ఆ సామెతనే ఫాలో కండి జీవితంలో పైకి రావాలంటే. మన ఎనిమీస్‌ని మన గ్రోత్‌కి అనుకూలంగా యూజ్ చేసుకుంటే, ఎనిమీస్ కూడా చాలా 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 సార్లు వెళ్ళిపోతారు. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం గదా! అలాంటిదే. ఇదొక సింపుల్ గేమ్ లాంటి స్ట్రాటజీ. ఇది ఫాలో అవుతే మనం ఈ లాలో ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. ఈ లా యూజ్ చేసుకొని. అండ్ అందరిని అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. నేను మీకు మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. మన ఫ్రెండ్స్ కన్నా ఎనిమీస్‌ని బెటర్‌గా యూజ్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే మనం అందరిని ఓవర్‌గా 100కి 100% ట్రస్ట్ చేస్తే మనకే చాలా కోల్పోతాం. మనల్ని మోసం చేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. ఈజీగా మోసపోతాం. మనం అనుకుంటూ ఉంటాం. మన వాళ్ళే గదా! వీళ్ళేం చేస్తారులే అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. అయినప్పుడు బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడడం మేలు. సో, ఫైనల్‌గా అంతే. మీరు ఈ లా గురించి ఏమనుకుంటున్నారో, లేపోతే మీకు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా జీవితంలో ఏమైనా తగిలితే అది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా నేను మీకు ఈ వీడియో నచ్చిందని ఫీల్ అవుతున్నాను. ఒకవేళ మీకు నచ్చినదైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నో. షేర్‌ని అస్సలు చేయకండి. షేర్ చేయాల్సొస్తే మీకు ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, డోంట్ షేర్ ఇట్. ఇంకా మీకు ముందు చెప్పినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియో కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీకు తొందరగా అందుతాయి. సో, స్టే ట్యూన్, స్టే హెల్తీ. గుడ్ బై.